Did you cry when I found you in the night? Harsha Reddy మనీ అన్న హాయ్ చెప్తారా మా ఛానల్కి That fate buried in the మా ఛానల్కి హాయ్ చెప్పరా Hi, welcome to vlog. to the life we made, such a fucking waste of time. Said you love me till my heart decays. Guess my darling changed her mind. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మన ఛానల్ అయితే 1K అయితే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, నేను ఇప్పుడు దాకా ఏమేమి స్టెప్స్ తీసుకున్నా, అంటే ఏమేమి టిప్స్ తీసుకొని ఇక్కడ దాకా నాకు 1K అయింది. అంటే ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి 8 months అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో 8 months ఇప్పుడు 8 months అయిపోయింది కదా. ఇప్పుడు 8 months తర్వాత ఇప్పుడు నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇప్పుడు నాకు అర్థమైంది, అంటే నేను ఏ ప్రాపర్ వేలో చేసుకుంటే నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారని చెప్పేసి. సో నాకు ఎందుకు లేట్ అయింది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం వీడియోలో. ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయి. ఓకే, వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఓకే, డోంట్ మిస్ అవుట్. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక దాని మీద స్టార్ట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది నాలెడ్జ్. దాని మీద నాలెడ్జ్ అనేది కంపల్సరీ మనకు కావాలి. ఇప్పుడు నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసినా నేను, బట్ నాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదు. నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. సో కొంచెం నాలెడ్జ్తో నేను స్టార్ట్ చేసిన. అంటే నాకు దేని గురించి తెలుసు అంటే హెల్మెట్కి గోప్రో పెట్టుకోవాలి, వీడియోలు తీయాలి ఇట్లా అని చెప్పేసి నాకు తెలుసు. కానీ ఎడిటింగ్ మీద నాకు లేదనమాట నాలెడ్జ్. ఎడిటింగ్ అంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు పైసలు చేయించుకుంటారు ఎడిటింగ్, అది వాళ్ళకి మ్యాటర్ కాదు. బట్ నాకు ఇక్కడ మ్యాటర్స్ కదా. సో నాకు అప్పుడు ఎడిటింగ్ దగ్గర చాలా టైం పట్టేది అనమాట. ఇప్పుడు thumbnails దగ్గర కానీ ఎడిటింగ్ దగ్గర కానీ అప్పుడు నాకు రాదు, నేర్చుకోవడానికి టైం పట్టేది. సో నేర్చుకొని నేను స్టార్ట్ చేస్తుంటే బెటర్ అవుతుండే, బట్ స్టార్ట్ చేసినాక నేను నేర్చుకున్నాను, అదే నాకు మైనస్ అయింది. ఒకవేళ మీరు కూడా స్టార్ట్ చేసి ఉంటే, ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఫస్ట్ నేర్చుకొని దాని మీద ప్రాపర్ నాలెడ్జ్ ఒక 100లో 80% నాలెడ్జ్ ఉందో స్టార్ట్ చేయండి. మీకు అప్పుడు ఈజీ నాకు తెలిసి ఒక 1 monthలో 1K అయితే అయిపోతారు. బట్ నా కేసులో ఏమైందంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత నేర్చుకున్నా. సో అందుకని 8 months పట్టింది. బట్ ఎనీవే మనకైతే 1K అయిపోయారు. ఇది నా ఛానల్లో ఇదైతే ఒక మైల్ స్టోన్ అనుకుంటా. అంటే సక్సెస్ తెచ్చుకోవడం దాకా ఒకటి అయితే హార్డ్ వర్క్, ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడం ఇంకా చాలా కష్టం అనమాట. సో తెచ్చుకునేదాకా లెవెల్లో ఉంటుంది. తెచ్చుకున్న తర్వాత మనం ఇంకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. వీడియోస్ పెట్టడం కానీ, ఇంకా డైలీ అప్డేట్స్ కానీ. ఒకవేళ మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, harshareddy_33. మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే దాంట్లో ఫాలో అవ్వండి, ఓకేనా? ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి రీల్స్ అయితే నేను ఎక్కువ పెట్టలేను కదా యూట్యూబ్లో. సో అదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అనేది అందరికీ సేమ్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అంటున్నాను నేను. ఇప్పుడు నా విషయంలో చూసుకోవచ్చు, నేను స్టార్ట్ చేసిన 8 monthsకి నాకు 1K వచ్చింది. వేరే వాళ్ళు ఒక వీడియోకి వస్తారు 1K, ఇంకొంతమందికి ఛానల్ క్రియేట్ చేసి లింక్ పెట్టగానే వస్తారు 1K. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరికీ ఒకటేలాగా ఉండదు. సో మీ ఫ్రెండ్ పెట్టాడు, ఆడు పెట్టాడు, ఈడు పెట్టాడు అని చెప్పేసి ఛానల్ మీరు స్టార్ట్ చేసి అదే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదే సినారియో, అదే ప్యాటర్న్, అదే అనాలిసిస్ అయితే మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక్కొక్కలాగా ఉంటుంది. మీరు నమ్మరు, ఇప్పుడు దాకా నేను 34 లాంగ్ వీడియోస్ పెట్టాను యూట్యూబ్లో. 34 లాంగ్ వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను. ఆ 34లో ఆల్మోస్ట్ 27 వీడియోస్ అయితే నేను 4K 30 లేకపోతే 60 PS రెవల్యూషన్ నేనైతే అప్లోడ్ చేసాను. బట్ నాకు ఇంత టైం పట్టేది 1K అవ్వడానికి. సో నేను ఫైనల్గా ఏం చేద్దాం అనుకున్నా అంటే, టైం అనేది అందరికీ సేమ్ కాదు. మీరు ఇప్పుడు నన్నే తీసుకొని ఓకే ఆశాకి 8 monthsలో వచ్చేసారు, నేను పెట్టుకుంటా ఛానల్ 8 monthsలో వస్తారనుకుంటే అది రాంగ్. అది నీ పైన ఉంటుంది, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ బట్టి నువ్వు ఎలా మాట్లాడుతావు అని చెప్పేసి కూడా ఉంటుంది అనమాట. సో అందరికీ అనాలిసిస్ కానీ అంతా సేమ్ ఉండదు. సో ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే, ఓకేనా? వ్యూస్ని చూసి ఎప్పుడూ సబ్స్క్రైబర్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు నన్ను అడిగితే. ఎందుకంటే నాకు తెలిసి నా 34 ఈ లాంగ్ వీడియోస్లో ఎప్పుడు దాకా అరౌండ్ ఒక 2 వీడియోస్కి అయితే 2-3 వీడియోస్కి అయితే 20K వ్యూస్ దాకా రీచ్ అయింది. నేను అప్పుడు అనుకోవచ్చు అంటే బాగానే వస్తారు సబ్స్క్రైబర్స్ అని. బట్ నాన్ సబ్స్క్రైబ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు ఎక్కువ చూస్తారు, అది అందరికీ తెలిసిందే. సో ఇలా కూడా మీరు కంపేర్ చేసుకోండి.
నా రీసెంట్ వీడియోలు 5K 2K 3K 10K 15K 20K ఉన్నాయి. బట్ నాకు ఇప్పుడైతే మాత్రం 1K అయ్యాను. సో వ్యూస్ని చూసి సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. వ్యూస్ ఎక్కువ ఉంటే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు. బట్ హైలైట్ ఏంటంటే నాకు రీసెంట్గా వచ్చిన వీడియోస్లో ఎక్కువ వ్యూస్ వచ్చింది ఏదంటే సైలెన్సర్ ఎగ్జాస్ట్. అది ఎగ్జాస్ట్ దానికి నాకు తెలిసి అక్రాస్ ఒక 20K వ్యూస్ అయితే వచ్చాయి. దానికి రీచ్ కూడా చాలా బాగా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడంటే ఒక డెలివరీ వీడియో మా ఫ్రెండ్ వరుణ్ది బైక్ డెలివరీ వీడియోకి కూడా మంచి వ్యూస్ వచ్చాయి. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, నేను మీకు మంచి కంటెంట్ ఇస్తాను. నేను ఎక్కడ మీకు ఏమంటారు వేస్ట్ ఇప్పుడు నేను అనుకుంటే రోజుకో వీడియో పెట్టచ్చు. కన్నగారితో బయటికి వెళ్ళి నేను రోజు టిఫిన్కి వెళ్తాను, మధ్యాహ్నం లంచ్కి వెళ్తాను, ఈవినింగ్ వెళ్తా పెట్టచ్చు. కాకపోతే అలాంటివి కాదు, నేను మంచి కంటెంటే ఇద్దామని చెప్పేసి వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా మంచి కంటెంటే నేను పోస్ట్ చేస్తాను. ట్రస్ట్ మీ, బిలీవ్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను మీరు అబ్జర్వ్ చేయండి, ఏ వీడియో కూడా నేను చెప్పను డైరెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. నేనేమంటా ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూడండి, నీకు నచ్చి నీకు నా పైన నైస్ కార్నర్ మంచి కార్నర్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్తాను నేను. సో అది నా కాన్ఫిడెన్స్. అంటే మీరు మెల్లి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఎందుకు చెప్తానంటే నా మీద నాకు అంత నమ్మకం, వీడియో మంచిగా తీస్తున్నా, నేను పెడుతున్నా 4Kలో పెడుతున్నా అని చెప్పేసి. సో అది అనమాట. నేను ఎప్పుడు ఎవరికి చెప్ప బ్లైండ్గా సబ్స్క్రైబ్ కొట్టు అని చెప్పేసి. ఓకే, నేను డైరెక్ట్ ఇలా మాట్లాడుతుంటే మీకు బోర్ కొట్టుండొచ్చు. బోర్ కొడుతుంది ఇలా మాట్లాడుతూ ఉంటే. మనమైతే ఇప్పుడు మోటో వ్లాగింగ్కి వెళ్ళిపోదాం. మన ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఇప్పుడు మనం MT బైక్కి స్క్రీన్ గార్డ్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఓకే, మనం అయితే ఇప్పుడు మోటో వ్లాగింగ్కి అయితే వెళ్ళిపోదాం. సీ యూ. వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగింగ్. ఈరోజు ఇది అమెజాన్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇదేంటి అంటే MT బైక్ ఉంది కదా, MT బైక్ది స్క్రీన్ గార్డ్ అనమాట. MT బైక్కి ఇది. సో ఇది వెళ్ళి వాడికి ఇద్దాం. కుదిరితే అక్కడే చూపిస్తాం మీకు వీడియోలో కూడా. ఓకే, లెట్స్ గో. ఇదే మనకి టెంపర్ గ్లాస్ అనమాట MTకి. ఇది ఒక పేజ్ వస్తుంది, నార్మల్ మాన్యువల్. ఇది మన ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేసుకున్నట్టు. ఇది కూడా సింపుల్, పర్ఫెక్ట్ కదా. ఇది ఫ్రంట్ అంట, ఇది ఫ్రంట్ ఇట్లా వస్తుంది. చేయి మరి. దీని స్టిక్కర్ ఏదో వస్తలేదు, క్లీన్ చేసినాం. ఇది నీకు ఐడియా ఉందన్న స్క్రీన్ గార్డు? అది సర్వ్ వాటర్ కొట్టేస్తారన్న కరెక్ట్ సెట్ కావాలంటే దానికి మనము వాళ్ళు కరెక్ట్ చేస్తారు. రేడియం వేసే వాళ్ళు మనకు రేపు మార్నింగ్ ఇది ఉంటుంది చూడు, మనం ఏమంటారు బ్రిడ్జ్ నంబర్ ప్లేట్స్ వేసే కాడే వాడు వేసి చాలా గలీజ్గా ఉంది. అంతా క్లీన్ చేయాలి. డైరెక్ట్ వేయొద్దన్న, వాటర్ కొట్టేసి నీట్గా క్లీన్ చేసి వెళ్ళాలి. అదే ఇంకా ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేసినట్టే కదా. గీతలు ఎంత పట్టింది అన్న స్క్రీన్ గార్డ్? అది 250 అయింది అది. సరే ఆగి, ఇదంతా క్లీన్ చేయాలి కదా, మరకలు ఉన్నాయి. అది సోప్ వాటర్ అవి కావాలి. ఇప్పుడు వేసినా మనకి ఎట్లా పడితే అట్లా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఆపు, రేపు పొద్దున వేసుకుందాం రేడియం షాప్ కాడ. అదే బెటర్, తెలియకుండా ఎందుకు మళ్ళీ. సపా ఆడికి వెళ్ళేసి వద్దాం కెఫే కాడికి. ఏదైనా గోపురం ఇది 10 బ్లాక్. ఎంత ప్రైస్ అంది? నేను తీసుకున్నప్పుడు 28 పడ్డది. ఇంకా మొత్తం పెట్రోల్ వేస్ట్. ఇప్పుడైతే డ్రైవింగ్ కాడికి అయితే వెళ్తున్నాం. మనోడు ఉన్నాడు కదా స్టార్ ఐటమ్ అయితే అక్కడ కూర్చుండంట. నేనేమంటా అంటే గెలిచినప్పుడు ఓవర్గా సెలబ్రేట్ చేసుకోవద్దు, ఓడిపోయినప్పుడు ఇంకా లైఫ్ అయిపోయిందని చెప్పేసి థింక్ చేయొద్దాం. జస్ట్ కీప్ ఆన్ గోయింగ్. ఏది ఏమైనా సైలెంట్గా ఉండడం నేర్చుకోండి. ఓకేనా, ఏది ఏమైనా సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి మనం ఫస్ట్ మన లైఫ్లో. గెలిచినామా అంటే ఇన్ మీన్స్ నాకు 1K సబ్స్క్రైబర్స్ అనేది ఒక మైల్ స్టోన్. నిజంగా అది ఒక మైల్ స్టోన్. అది నాకు నా ఛానల్లో నాకు నేను పడ్డ కష్టానికి స్పీడ్ సౌండ్ నైట్ టైమ్స్ మనం ఒక 100-120 మెయింటైన్ చేసేటప్పుడు ఇంకా నేను సిటీ లోపలే ఉన్నా, సిటీ బయట ఏం లేదు. ఓకే, బట్ ఈ రోడ్ కొంచెం ఎంటీగా ఉంటుంది వితౌట్ వెహికల్స్. ఆ లైట్ లైన్ చోటు ఏమన్నా డాగ్స్ ఏమన్నా క్రాస్ అవుతాయని చెప్పి చిన్న భయం వేస్తుంది. ఏం లేదు, ఐఎమ్ టాకింగ్, మాట్లాడుతున్నాను గోప్రోతో.
చిన్న భయం వేస్తుంది. మీకు అట్లా అనిపించుంటే కింద అయితే కామెంట్లో చేయండి. అగోండి వెయిటింగ్ చింటూ బాయ్. ఐ లవ్ ద బీట్ విత్ డీబీ కిల్లర్ లేకపోతే ఇక అబ్బా ఘోరం అదైతే సౌండ్. కెఫే కాడికి మన స్టార్ ఐటమ్ భానుగడ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. లెట్స్ మీట్. కేటీఎం ఇస్ ద కేటీఎం బాయ్. నిజంగా గాయస్ నన్ను నమ్మండి, 1.5 year నుంచి అయితే నేనైతే బైక్ అయితే రెడీ చేస్తున్నా కదా. ఏ రోజు సింగిల్ డే కూడా నాకైతే అనిపించలేదు బోరింగ్గా. ఫిల్ టవర్స్ ఈ డ్రైవింగ్ కెఫే ఇది. నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అడిగి వెళ్ళా చూపిస్తా. ఓకే అర్థం కాలే. లేదు ఏమైంది కాదు, కామెడీ ఏం తెలుసా, మనం స్టార్ట్ అయిన మస్తేపటికి మనం వచ్చిన మస్తేపటికి ఆడు వచ్చిండు పక్కకి. అదే వెళ్ళట్టు మనకి స్లో చేస్తున్నాం అందుకని. అదే కదా హైలైట్ కామెడీ భానుగాడు. అదే ఆడు బైక్ స్టార్ ఐటమ్ ఉన్నాడు భాను. ఆడి పేరు స్టార్ ఐటమ్. ఆడి పేరు మణి అన్న. అమ్మా ఏడికి వెళ్తుర్రా? ఎప్పుడు అంటే రావద్దా అన్న? ఆయన ఆయన మనీ మన అన్న హర్ష రెడ్డి. మనీ అన్న మాకు హాయ్ చెప్తారా మా ఛానల్కి? మన అన్న అదే చాలా పెద్ద అన్న. సో ఇదే అనమాట డ్రైవింగ్ కెఫే. హే స్టార్ ఐటమ్ కాల్ చేస్తే నువ్వు ఎత్తమైందిరా. హైలైట్ ఏమైంది తెలుసా, సిగ్నల్ కార్డ్ వచ్చేటప్పుడు ట్రాక్ రేసా.
ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడిదైతే ఎండ్ అయితే చేసేస్తున్నా. ఇప్పుడు టైం ఏమో 12 అయితే అవుతుంది. మనం ఎన్నింటికి వచ్చాం సంజు? 10:30కి అయితే వచ్చినాం. ఇప్పుడు 12 అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్తో టైం తెలియదు కదా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీరు ఏమైనా సజెషన్ చేయాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నాకు. మీరు ఒకవేళ నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ ఉందామనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి, @reddy_33. ఓకే, దట్స్ ఫర్ టుడే. సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. రేపు క్రేజీ వ్లాగ్ అయితే వస్తుంది, వీకెండ్ వ్లాగ్. డోంట్ మిస్ అవుట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. లవ్ యూ ఆల్. బై బాయ్.